హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి యాజ్ పర్ ఐఎస్ కోడ్ 456 ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు అయితే అసలు ఇంతకీ మనకి డెవలప్మెంట్ లెంత్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మనం డెవలప్మెంట్ లెంత్ అంటే ఒక టూ మెంబర్స్లో ఒక గుడ్ బాండింగ్ని డెవలప్ చేస్తూ రెండింటి మధ్యలో సేఫ్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసేది డెవలప్మెంట్ లెంత్. ఇది మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే ఒక బీమ్కిను ఒక బీమ్ వచ్చేసి ఒక మెంబర్, కాలం వచ్చేసి ఒక మెంబర్, ఈ రెండు మెంబర్స్కి మధ్యలో ఒక గుడ్ బాండ్ని ఎట్ ద సేమ్ టైం గుడ్ స్ట్రెంగ్త్ని కూడా డెవలప్ చేసేది డెవలప్మెంట్ లెంత్. అయితే ఈ డెవలప్మెంట్ లెంత్ ఎక్కడ తీసుకుంటామో ఎలా తీసుకుంటామో అని అంటే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ సపోజ్ ఇది నా కాలం, ఇలా బీమ్ ఉండింది. అయితే డెవలప్మెంట్ లెంత్ అంటే ఈ కాలం ఫేస్ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చేది, ఇక్కడ నుంచి ఈ కాలం ఫేస్ నుంచి ఇక్కడ ఇలా వచ్చేది, ఇంతవరకు వచ్చేది. ఇది డెవలప్మెంట్ లెంత్. అసలు ఇంతకు మన డెవలప్మెంట్ లెంత్ అంటే లెంత్ ఎలా తీసుకోవాలి అని అంటే మనకు ఐఎస్ కోడ్ 456లో మనకు ఒక ఫార్ములా ఉంది, స్టాండర్డ్ ఫార్ములా ఉంది డెవలప్మెంట్ లెంత్ కొరకు అని. ఇది చూడండి, ఐఎస్ 456 పేజ్ నెంబర్ 42లో ఫార్ములా ఉంది. డెవలప్మెంట్ లెంత్ అంటే ఎల్డి ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ 4 టౌ బీడీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎల్డి ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ 4 టౌ బీడీ. అయితే మన ఫార్ములాను ఒకసారి తెలుసుకుందాం. పై అంటే డై ఆఫ్ ది బార్, సిగ్మా ఎస్ అంటే స్ట్రెస్ ఇన్ బార్, ఇంకా టౌ బీడీ అంటే బాండ్ స్ట్రెస్, డిజైన్ బాండ్ స్ట్రెస్. ఇందుకు మరి ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మరి మనము ఎలా తీసుకోవాలి? మనకి డ్రాయింగ్లో వచ్చేసి డైరెక్ట్గా డెవలప్మెంట్ లెంత్ 40D అని, 45D అని, 50D అని, 55D అని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అసలు 55D కానీ 45D కానీ అది ఎలా వచ్చింది, ఎలా తీసుకున్నారు అనేది మన ఈ ఫార్ములాను బేస్ చేసుకొని అది మనకి ఎంత అది తీసుకోవాలి అనేది మనకి వస్తుంది. అది మనం ఈరోజు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ ఇది అర్థమైంది కదా, డెవలప్మెంట్ లెంత్ అంటే సేఫ్ లెంత్, మనకి ఒక ప్రాపర్ బాండింగ్ని అంటే ఒక కాలంని ప్లస్ అట్ ద సేమ్ టైం బీమ్ని రెండింటిని ఒక సేఫ్ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేసేది డెవలప్మెంట్ లెంత్. ఇది మనకు కాలమ్స్లో కూడా ఇస్తాము, బీమ్స్లో కూడా వస్తుంది డెవలప్మెంట్ లెంత్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. ఫార్ములా చెప్పాను కదా, ఫార్ములా ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఎల్డి ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ 4 టౌ బీడీ. ఇందులోకి నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చేసి ఉన్నాను, ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఎల్డి ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ 4 టౌ బీడీ. ఇందాక చెప్పాను కదా మీకు ఏంటనేది. పై వచ్చేసి మనకు డై ఆఫ్ ది బార్, సిగ్మా ఎస్ వచ్చేసి స్ట్రెస్ ఇన్ బార్, టౌ బీడీ వచ్చేసి డిజైన్ బాండ్ స్ట్రెస్. అది మనకు క్లాస్ నెంబర్ ఏంటనేది కూడా ఇచ్చాను, 26.2.1.1 క్లాస్. అసలు 26.2.1.1 క్లాస్లో ఏమి ఇచ్చారు? 26.2.1.1 క్లాస్లో మనకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి M20 అయ్యి ఉంటే డిజైన్ బాండ్ స్ట్రెస్ వచ్చేసి 1.2 న్యూటన్స్ పర్ mm² యూనిట్స్ వచ్చేసి. అలాగే M25 అయ్యి ఉంటే 1.4 న్యూటన్స్ పర్ mm², M30 అయ్యి ఉంటే 1.5 న్యూటన్స్ పర్ mm², M35 అయ్యి ఉంటే 1.7 న్యూటన్స్ పర్ mm², M40 అండ్ అబోవ్ అయ్యి ఉంటే 1.9 న్యూటన్స్ పర్ mm². ఈ బాండ్ స్ట్రెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, పైన టాపిక్లో ఇక్కడ ఇచ్చారు. ఈ బాండ్ స్ట్రెస్ వచ్చేసి ప్లెయిన్ బార్స్కి మాత్రమే.
ఇవి ప్లెయిన్ బార్స్కి అంటే మనకు వచ్చేసి సైట్లో మనము ప్లెయిన్ బార్స్ యూజ్ చేయము. మనం యూజ్ చేసే బార్స్కి రిబ్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ అక్కడ దేనికి ఫార్ములా దేనికి ఇచ్చారు, ప్లెయిన్ బార్స్. ఫర్ సపోజ్ ఇది నా స్టీల్ బార్ అనుకుంటే ప్లెయిన్ బార్స్, ఎలాంటి రిబ్స్ కానీ ఏమి ఉండవు, ఈ బార్స్కి ఇచ్చారు. కానీ మనం సైట్లో యూజ్ చేసే బార్స్ వచ్చేసి ప్లెయిన్ బార్స్ కాదు, రిబ్స్ ఉంటాయి వారికి. ఇలా రిబ్స్ ఉంటాయి, అర్థమవుతుంది కదా. చూడండి ఇలా రిబ్స్ వస్తాయి. ఇలా రిబ్స్ వస్తాయి. మరి ఈ రిబ్స్ వచ్చిన రిబ్స్ వస్తే ఎలా తీసుకోవాలి అనే దానికి సేమ్ అదే టేబుల్ కింద ఇంకో చిన్న పాయింట్ కూడా యాడ్ చేశారు చూడండి. సేమ్ పేజ్ నెంబర్ 43 ఇంకా చూడండి. ఫర్ డిఫార్మ్డ్ బార్స్ కన్ఫార్మింగ్ టు IS 1786 దిస్ వాల్యూ షెల్ బి ఇంక్రీజ్డ్ బై 60%. అంటే ఈ ప్లెయిన్ డిఫార్మ్ బార్స్కి ఏవైతే ఉన్నాయో, ప్లెయిన్ బార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్కి అంటే బాండ్ స్ట్రెస్ వాల్యూస్ని 60% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ వాల్యూస్కి 60% ఇంక్రీజ్ చేస్తే మనకు డిఫార్మ్డ్ బార్స్కి బాండ్ స్ట్రెస్ వస్తుంది. అంతేనా. ఇక్కడ చూడండి నేను చేసి ఉన్నాను, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ప్లెయిన్ బార్స్కి వచ్చేసి ఇందాక చూసారు కదా మీరు, ప్లెయిన్ బార్స్కి డిజైన్ బాండ్ స్ట్రెస్ వచ్చేసి 1.2, M20కి 1.2 వచ్చింది, M25కి 1.4 వచ్చింది, M30కి 1.5 వచ్చింది, M35కి 1.7 వచ్చింది, M40కి 1.9. అయితే ఫర్ డిఫార్మ్డ్ బార్స్ వాల్యూ షెల్ బి ఇంక్రీజ్డ్ బై 60%. ఇదిగోండి 60% ఇంక్రీజ్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలంటే ఫర్ సపోజ్ నాకు వచ్చేసి నేను M20 అనుకుంటున్నాను. M20 అంటే నాకు డిజైన్ బాండ్ స్ట్రెస్ వచ్చేసి 1.2 ఉంది. అంటే 1.2 అంటే నాకు 60% ఇంక్రీజ్ చేయాలి. నాకు 1.2 అనేది 100%, అంటే ఇంటూ 1.6 టైమ్స్ 1.92 డిజైన్ బాండ్ స్ట్రెస్. ఇది దేనికి, ఇది డిఫార్మ్డ్ బార్స్కి. అంటే మనం సైట్లో యూజ్ చేసే రిబ్స్ ఉన్న బార్స్కి టెన్షన్లో, అంటే మనం తీసుకుంటుందంతా కూడా టెన్షన్ మెంబర్స్ అంటే బీమ్స్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా, ఫర్ డిఫార్మ్డ్ బార్స్ దిస్ వాల్యూస్ షెల్ బి ఇంక్రీజ్ బై 60%. దేనికి, ఇది టెన్షన్ మెంబర్స్ ఏవి, స్లాబ్స్ ఇంకా బీమ్స్ టెన్షన్ మెంబర్స్. మరి కంప్రెషన్ మెంబర్స్ అంటే ఏంటి, కంప్రెషన్ మెంబర్స్ అంటే కాలమ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, M20కి 1.92, ప్లెయిన్ బార్స్ అయితే 1.2, డిఫార్మ్డ్ బార్స్ అయితే 1.92. M25కి ప్లెయిన్ బార్స్ అయితే 1.4, డిఫార్మ్డ్ బార్స్ అయితే 2.24. ప్లెయిన్ బార్స్కి M30 అయితే 1.5, డిఫార్మ్డ్ బార్స్ అయితే 2.4. ఇదంతా కూడా 60%. అంటే ఈ ప్లెయిన్ బార్స్కి వచ్చిన వాల్యూ ఏవైతే ఉందో బాండ్ స్ట్రెస్, ఆ వాల్యూకి 60% వాల్యూ ఇంక్రీజ్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. అయితే ఇదంతా కూడా టెన్షన్ మెంబర్స్ అంటే బీమ్స్, స్లాబ్స్, ఈ మెంబర్స్ వస్తాయి. అంటే హారిజాంటల్ మెంబర్స్. వర్టికల్ మెంబర్స్ అన్నీ కూడా కంప్రెషన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి డెవలప్మెంట్ లెంత్ ఎలా తీసుకున్నాం అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ మెంబర్ కూడా చూద్దాం ఒకసారి. కంప్రెషన్ మెంబర్, ఇది కంప్రెషన్ మెంబర్ డిఫార్మ్ బార్స్ 1. ఇక్కడ ఇచ్చారు కదా, IS కోడ్లో ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి IS కోడ్లో ఏమి ఇచ్చారు, ఫర్ బార్స్ ఇన్ కంప్రెషన్ ద వాల్యూ ఆఫ్ బాండ్
బాండ్ స్ట్రెస్ ఫర్ బార్స్ ఇన్ టెన్షన్ షెల్ బి ఇంక్రీజ్డ్ బై 25%. అంటే ఈ ఏదైతే వాల్యూ ఉందో లైన్ బార్స్కి దానికి 25% ఇంక్రీజ్ చేస్తే మనకి టెన్షన్ మెంబర్ అనేది వస్తుంది. అది ప్లెయిన్ బార్స్కి 25% ఇంక్రీజ్ చేస్తే కంప్రెషన్ మెంబర్ వస్తుంది. ఇంకా చూడండి, నేను చేసి పెట్టాను, ఒక్కసారి చూడండి. మనకు మెంబర్ M20కి ఎంత వచ్చింది? 1.2. 1.2కి 25% ఇంక్రీజ్ చేస్తే 1.5 వచ్చింది. ఇది బాండ్ స్ట్రెస్. మనకి M25కి 25% ఇంక్రీజ్ చేస్తే 1.75 వచ్చింది. M30కి 1.875, M35కి 2.125, M40 అండ్ అబోవ్కి 2.375 వచ్చింది. ఇది ప్లెయిన్ బార్స్కి మాత్రమే, ప్లెయిన్ బార్స్. మరి ఇప్పుడు డిఫార్మేషన్ బార్స్కి ఎలా తీసుకోవాలనుకుంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, సేమ్ టెన్షన్ మెంబర్స్కి ఏవైతే వచ్చిందో డిఫార్మేషన్ బార్స్కి సేమ్ వాల్యూకి 25% ఇంక్రీజ్ చేసుకుంటే కంప్రెషన్ మెంబర్ వస్తుంది. సేమ్ వాల్యూ 1.92కి 25% ఇంక్రీజ్ చేసుకుంటే 2.4 M20, M25కి 2.8, M30కి 3, M35కి 3.4. అంటే మనకి ఈ డిఫార్మేషన్ బార్ వాల్యూ ఏదైతే వచ్చిందో మనకి డిఫార్మేషన్ బార్ వాల్యూ బాండ్ స్ట్రెస్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూకి 25% ఇంక్రీజ్ చేయాలి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి ఇందులో టేబుల్ ఫామ్లో. ఫర్ కంప్రెషన్ బార్కి ఏవైతే ఇది ప్లెయిన్ బార్కి టెన్షన్ నెంబర్ మనకి సైట్లో యూజ్ చేసేది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, సైట్లో మనం యూజ్ చేసే బార్స్ ప్లెయిన్ బార్స్ కాదు, రిప్స్ ఉంటాయి వాటికి. అయితే వాటికి మనం 60% ఇంక్రీజ్ చేస్తాము. అది ఎందులో? టెన్షన్ బార్స్, టెన్షన్ మెంబర్స్కి. అయితే కంప్రెషన్ మెంబర్స్కి ఏవైతే టెన్షన్ మెంబర్స్కి యూజ్ చేసిన వాల్యూస్ ఉంటాయో మనకి సేమ్ వాల్యూస్ 25% ఇంక్రీజ్ అవుతుంది కంప్రెషన్ మెంబర్లో. ఆ వాల్యూస్ ఇవి: M20కి 1.92, M25కి 2.24, M30కి 2.4, M35కి 2.72, M40కి 3.04. ఇది ఎందులో? ఇది డిఫార్మేషన్ బార్స్ ఇన్ టెన్షన్ మెంబర్స్. సేమ్ వాల్యూస్కి కంప్రెషన్ మెంబర్లో ఈ వాల్యూస్ పైన 25% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇలా బాండ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు M20కి 2.4, M25కి 2.8, M30కి 3, M35కి 3.4, M40 అండ్ అబోవ్కి 3.8. అంటే 25% ఇంక్రీజ్ అయింది. అయితే ఈ వాల్యూస్ని మనం ఎలా తీసుకోవాలి? మనకు ఫార్ములా తెలుసు కదా, ఇందాక మనం చూసుకున్నాం కదా ఫార్ములా. ఇందాక మనం చూసుకున్నట్టు LD ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ 4 టౌ BD. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, LD ఈజ్ ఈక్వల్ టు పై సిగ్మా ఎస్ బై 4 టౌ BD. అంటే పై ఫర్ సపోజ్ మనం 20 mm డయా బార్కి తీసుకుందాం. 20 డయా ఇంటూ సిగ్మా ఎస్ అంటే ఏంటి? సిగ్మా ఎస్ అంటే స్ట్రెస్ ఇన్ బార్. స్ట్రెస్ ఇన్ బార్ అంటే మనం ఏ బార్ తీసుకుంటున్నాము, ఏ గ్రేడ్ బార్ తీసుకుంటున్నాము, FE 415 లేకపోతే FE 500. అంటే ఫర్ సపోజ్ మనం FE 500 తీసుకుంటున్నాం అంటే 500 బై 4 ఇంటూ టౌ BD అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, టౌ BD అంటే టెన్షన్ మెంబర్లో M30 అంటే 2.4, M30 అంటే 2.4 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 500 అంటే 10,000 బై 4 ఇంటూ 2.4 చేస్తే 9.6 ఈజ్ ఈక్వల్ టు
10,000 డివైడెడ్ బై 9.6 ఎంత వచ్చింది? 1041.66. ఇది ఎంఎంలో వచ్చింది. అంటే ఇది మనకి వాల్యూ ఎంత, మనం ఎలా తీసుకోవాలి, ఇది ఎలా తీసుకోవాలి అంటే 1041.66 డివైడెడ్ బై, మనం ఏ బార్ తీసుకున్నాము? 20 డై బార్ తీసుకున్నాము, అంటే 52D. 52D అంటే మనం ఈ తీసుకున్న ఈ నెంబర్కి మనము 52D తీసుకుంటున్నాము. అదే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి పెట్టాను, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 mm డయాతి బార్ తీసుకుంటే 20 పై వచ్చిన దగ్గర 20 డయా వచ్చిన తర్వాత 20 mm, సిగ్మా ఎస్ అంటే 500. అంటే మనం ఏ తీసుకుంటున్నాము, M30 గ్రేడ్ అయితే ఏ వాల్యూ తీసుకుంటాము? 2.4. FE 500 అంటే 500 ఇక్కడ తీసుకుంటాము సిగ్మా ఎస్ దగ్గర. టౌ బీడీ దగ్గర M30 గ్రేడ్కి ఏ వాల్యూ వచ్చింది మనకి ఇందాక డిఫార్మేషన్ బార్స్కి, ఆ వాల్యూ తీసుకుంటాము. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏదైతే లెంత్ వచ్చిందో దాన్ని డివైడ్ బై ఏ బార్ తీసుకున్నామో తీసుకుంటే ఎంత 52 డయా, 40 డయా, 45 డయా అలా మనకు వస్తుంది. సేమ్ ఫార్ములాతో నేను 16 mm డయాకి కూడా తీసుకున్నాను. అంటే ఇక్కడ పై దగ్గర వచ్చేసి 16 × 500 బై 4 × 2.4 అంటే నాకు 8000 బై 9.6 చేస్తే 833.33 mm అంటే 52D. చూడండి ఒకసారి, 833 డివైడ్ బై 16, 52D అంటే అలా మనము మనకి డ్రాయింగ్లో డెవలప్మెంట్ లెంత్ ఎంత తీసుకోవాలనేది ఇవ్వకపోయినప్పటికీ మనము గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ప్లస్ మనం యూజ్ చేస్తున్న స్టీల్ గ్రేడ్ని బట్టి మనము డెవలప్మెంట్ లెంత్ తీసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి డెవలప్మెంట్ లెంత్ ఎలా సేఫ్గా ఎలా యూజ్ చేస్తుంది, స్ట్రక్చర్ని ఎలా సేఫ్గా ఉంచుతుందో చూసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకునేది కూడా చూసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.